గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనుకోండి. ఇక ఏం చేస్తాం, ఇక అమ్మ అందరు స్టార్ట్ చేస్తారు అని చెప్పి మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక పనిలేని వాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగలేవు. ఇప్పుడు మనమైతే బాపట్లలో వెళ్ళినాం, హైదరాబాద్లో ముందు అయితే. ఈ ఎండలు ఎట్లా తెంగుతున్నాయో ఇక్కడ మనుషులు కూడా అట్లనే. ఇక అమ్మ ఏం చేస్తాం, ఇక తప్పదు ఇక ఈ ఫ్రెండ్స్ అని వచ్చినప్పుడు. వీళ్ళే మన దండపల్లి బ్యాచ్. చిన్న బాపట్లలో సెట్ చేసుకుంటే ఈ బ్రో కలిసిండు మనకి, చెన్నై బ్రో. చెన్నై బ్రో ఎందుకు వచ్చిందంటే పేరు చెన్నై చెన్నై అని వచ్చేసింది. ఆయన ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక టిఫిన్ సెట్ చేసిండు. ఇగో ఇక్కడ ఇంకా మా టిఫిన్ అయితే గుద్దవాళ్ళు ఉంది, కానీ క్వాంటిటీ జర తక్కువ వేసిండు. రేట్లు మాత్రం చూసుకున్నట్టయితే ఎప్పుడో మనం బోటింగ్ స్టార్ట్ చేసాము. మా దోస్తులు అయితే మోస్తూ ఉన్నారు. తిన్నాక ఎప్పుడే బోట్ ఎక్కినాం. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే మన బ్రో వైబ్ ఎంజాయ్ చేస్తుండు. మా పీస్ ఉంది. ఈయనేమో మంచిగా కూర్చుండు. చేతులకు కాళ్ళకి చిన్న చిన్న బొట్లు పెట్టుకుంటు. ఈయన మన చెన్నై హాయ్ చెప్పు బ్రో. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఈయన మన పెద్దనా. అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్ తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను. దీంట్లోకి మనం స్టార్ట్ అయినప్పుడు అయితే దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు వచ్చినాక అయితే మాత్రం చుక్కలు స్టార్ట్ అయినాయి. ఈ అలలు చూసి పిచ్చలు ప్యాక్ అయినాయి. చెప్పాలంటే బేసికల్లీ దీంట్లో భయం అంటూ ఏముండదు మనకి. అమ్మ అలలు వచ్చినప్పుడే భయం, కానీ లేకపోతే పీస్ ఉంటుంది రిలాక్స్గా. మన ఫ్రెండ్స్ మొత్తం వీడియోలు ఫోటోగ్రాఫ్లు అన్నీ నీట్గా క్యాప్చర్ చేసుకుంటారు. ఎంతైనా మెమరీస్ కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లనే ఉంటుంది కదా. ఎందుకు బ్రో, పైసలు అట్టినాం కదా బ్రో. ఎందుకు బ్రో పైసలు అట్టినా, మా వీడియో మా ఇష్టం బ్రో. పోలీసులు చూస్తే మాకు ఇబ్బంది బ్రో. అట్లా అంటారు కాదు బ్రో, మేము తీసుకునే వీడియోలే కదా, ఇంకేం చేస్తలేము కదా. ఇప్పుడు బోట్లు ఏమైనా లోనికి రావు కదా. ఇప్పుడు ఎవరైనా వీడియోస్ ఫోటోస్ అయితే తీయొద్దు బ్రో. పైసలు అయితే ఇచ్చినావు కదా, పైసలు ఇస్తే బ్రో పైసలు గీసాలు ఇస్తున్నాం కదా బ్రో, ఫ్రీగా అయితే వస్తలేము కదా. ఫోటోస్ అయితే తీయకు. అట్లెట్లా అవుతుంది బ్రో, ఫోటోలు తీయకుండా పైసలు ఇస్తున్నాం బ్రో. పైసలు అట్లుండదు బ్రో. ఇగో మామూలు అయితే ఫోటోలు తీసుకుంటారు బ్రో, మామూలు అయితే అప్సెట్లు ఉన్నాయి. ఎందుకంటే పైసలు ఉత్తి ఇవ్వలేము కదా బ్రో. బ్రో అసలు మీరు ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చాం, అంతేగాని మీరు ఫోటోస్ తీసుకుంటాకి వీటికైతే మేము తీసుకురాలే. అట్లా కాదు బ్రో, పైసలు ఇచ్చే కదా వచ్చినా కానీ ఫోటోస్ అయితే తీయకండి. మమ్మల్ని అవుతుంది బ్రో. పైసలు ఇస్తలే నీకు, పైసలు ఇచ్చినా మమ్మల్ని పైసలు ఇస్తలేమా? పైసలు ఇచ్చినా కానీ మేము ఊరికే మేము తీసుకొచ్చాను. ఎందుకు మీరు ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చాం. ఎంజాయ్ చేస్తాం, ఫోటోలు తీస్తాం భయ్యా. ఏమైతుంది ఇప్పుడు? బరాబర్ తీస్తా, ఏమైతుంది నీకు? నువ్వు బరాబర్ తీస్తా, ఏమైతుంది నీకు? ఆపేసే వీడియో ఆపేసే. వీడియో అయితే ఆపం బ్రో. ఏమన్నా ఏం చేస్తావు? నీ జాగా ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? బరాబర్ తీస్తా, పోరా పిల్ల బచ్చ. ఏంది ఏంది మళ్ళా? పైసలు పుణ్యానికి వచ్చినా మాకేమన్నా? బరాబర్ తీస్తా. ఏం చేస్తావు నువ్వు? బరాబర్ పోతా. ఏం చేస్తావు? బరాబర్ పోతారా? ఎట్లనైనా పోతారా? ఈదుకుంటారా పోతా? నీకేం బరాబర్ తీస్తారా? ఏం చేస్తారా నువ్వు? ఏం చేస్తావు? రాయమని కొడుతున్నాడు. అరే అరే
ఫస్ట్ బ్రో ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమను. ఎందుకంటున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటున్నారు పిత్తా ఇంట్లో పోతే ఏం చేస్తారా? ఏం పిత్తారా? ఏంద్రా నాకు అర్థం కాదు. నీ అమ్మ ఏదో ఒకటి తీసుకొచ్చిండు మొట్టల మొదటి తింటారు మీరు. అయ్యా చెందుగాను దాన్ని ఇగో మొట్టల మొదటి తింటారు నిజంగా. One eternity later. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్న ఇగో మాటల అయిందన్నా. మేము ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం అంతే కదా, ఇంకేం చేస్తలేము. చెప్పాం కదన్నా ఫోటోలు అన్న ఇడిదాకా వచ్చి ఇంకేం లాభం అన్న మరి. మాట్లాడినాం మీ వాడు రాగి అని అంటే మేము ఇంకోం కదా, మేము గాజులు వేసుకొని కూర్చోలేము కదా. మేమైతే ఉత్తి అయితే రాలేము కదా బ్రో, ఎంజాయ్ చేయడానికే కదా వచ్చింది. అని చెప్పాను ఎందుకు తీసా? మా ఇష్టం బ్రో. మీ ఇష్టమైంది మీ ఇష్టమైంది. అయ్యి మరీ బాగుంది. ఊరది ఎలా వెళ్తావు? బీచ్ నుంచి లోపలికి ఎలా వెళ్తావు చూస్తాను. సరే చూసుకుందాం. ఆగు. అరుస్తున్నాడు భయ్యుడు. రాని బ్రో రాని వస్తే అయ్యేది అవుతుంది నాడు. బీచ్ లో నుంచి అట్లా వేస్తారు. లోపలి నుంచి ఎలా వెళ్తావు చూస్తాను. మస్తు చూసినాం బా, పోతాం పో. నేను చూస్తాం ఆగు. నేను చూస్తాం రాగు. నేను చూస్తాం. ఊర్లోకి వచ్చేసి కేసు ఎలా వేస్తావు చూస్తానులే. ఇక్కడ సౌందర్య మీద నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కొంచెం చిన్న గొడవ అయింది కానీ తొందరరా నా పొగుర్లోకి వచ్చేసి. మా బ్లాక్ టీ షర్ట్ చూడాలి బావా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మా బ్లాక్ టీ షర్ట్ చూడాలి బావా. కరెక్ట్ గా వాడే చూడాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెయ్యేసి చూడు, నా ముట్టలు ఏం చూస్తా చూపిస్తా. చూద్దాం, మేము కూడా చూద్దాం. చెయ్యేసి చూడు రా నువ్వు. చూద్దాం పోరా పోరా పిల్ల బచ్చరా పో. ముట్టలది కొత్తగా వచ్చాను బీచ్కి. నువ్వు ముట్ట కొత్తగా వచ్చి తీసుకొచ్చిన పూ కానీ నువ్వు కానీ